మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. 17th వరకు కూడా బాగుంటుంది. 17th తర్వాత నుంచి రవి అనేటువంటి ఆయన 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల పనుల్లో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం కానీ చూసే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గురు బలము అనేటువంటిది డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి మీకు తగ్గిందండి. అంటే ఇంతకు ముందు నవంబర్ మాసంలో ఉన్నంత ఇన్కమ్ కానీ, ఎనర్జీ కానీ, ఆ ఉత్సాహం కానీ ఇప్పుడు కనబడదు. బికాజ్ 6వ స్థానంలోకి గురుడు వెళ్ళిపోయారు. శుభకార్యాల్లో కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి, అవరోధాలు వస్తూ ఉంటాయి. మనీ ఎర్నింగ్స్ కానీ, సేవింగ్స్ విషయంలో కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న అవమానాలు చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చండి. 3వ స్థానంలో శని అనుగ్రహిస్తున్నారు. కృషికి, ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా చూస్తారు అని చెప్పొచ్చండి. లాభంలో బుధుడు బాగున్నారు. వ్యాపారస్తులకు అయితే చాలా బాగుంటుంది. దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా రవి అనుకూలించడం వల్ల చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆటంకాలు, రాజకీయ నాయకులకి అవమానాలు, పదవీ యోగం నుంచి బయటికి రావడం కానీ ఇలాంటివి కనబడుతున్నాయని చెప్పొచ్చు. 12వ స్థానంలో కుజగ్రహ సంచారం, అప్పుల బాధతో, రుణ బాధలతో బాధపడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పు కనబడట్లేదు. 2వ స్థానంలో రాహు అండి. ఎంత సంపాదించినా డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులు అవడం లాంటివి ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు. అష్టమంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ యాంగ్జైటీ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, ప్రశాంతత లేకపోవడం కానీ, ఇన్సామ్నియా, నిద్ర పట్టకపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి. 11th శుక్రుడు బాలేదు కాబట్టి సినీ నాటక కళారంగంలో వర్క్ చేసేటువంటి వాళ్ళకి కానీ, నృత్య గీత వాద్యాది రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ లాంటి ఆర్టిస్టిక్ టాలెంట్స్ కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బలమైనటువంటి ఎఫర్ట్స్ పెడితే కానీ రిజల్ట్స్ రావడం కొంచెం తగ్గుతుంది అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మకర రాశి వాళ్ళకి గురుబలం తగ్గింది. సెకండ్ హాఫ్లో రవి కూడా వీక్ అవుతున్నారు కాబట్టి బలంగా ఎఫర్ట్స్ పెట్టాలి. గురుబలం పెరగడానికి మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత గురుబలం పెరగడానికి శక్తివంతమైన పరిహారాలు ఏవైనా ఆచరించండి. సెకండ్ హాఫ్లో ముఖ్యమైన పనులు ఏది కూడా పెట్టుకోకుండా మీటింగ్స్ కానీ, ప్రయత్నాలు కానీ, అవకాశాలు కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ హాఫ్లోనే ముగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది.